నాటి నుంచి నేటి వరకు పోలీస్ వ్యవస్థలను మంతని ఎమ్మెల్యే మంత్రి కుటుంబం భ్రష్టు పట్టిస్తోందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ విమర్శించారు. మంతని పట్టణంలో రాజగృహలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి తండ్రి ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీని తన మాట వినలేదని ఇక్కడ నుంచి మరో చోటికి ట్రాన్స్ఫర్ చేయించారని అన్నారు. తమ మాట వింటూ కాంగ్రెస్ కండువా కప్పుకునే పోలీసు అధికారులకు మాత్రమే ఇక్కడ పోస్టింగులు ఇచ్చేవారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంతని నియోజకవర్గంలోని మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ పోస్టింగ్ కు మంత్రి సోదరుడు ముడుపులు తీసుకుని ప్రస్తుత ఎస్ఐకి పోస్టింగ్ ఇప్పించారని అన్నారు. ఇలా ఎమ్మెల్యే సోదరుడు తమకు నచ్చిన వారికి ఇక్కడ పోస్టింగ్ ఇప్పించి తనపై కుట్రలు చేస్తున్నారని, గతంలో ఇక్కడ పనిచేసిన సీఐకి ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐఓ మహిళా కానిస్టేబుల్ పై అఘాయిత్యానికి పాల్పడడం ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఈ వ్యవహారం కాళేశ్వర క్షేత్రానికి మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఐ వ్యవహారంపై తమ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే సదరు ఎస్ఐకి కాళేశ్వరంలో పోస్టింగ్ ఇప్పించారన్నారు. కాళేశ్వరం ఎస్ఐ మంత్రి సోదరుడికి సన్నిహితుడని పదే పదే చెప్పేవాడని, వారి అండదండలతోనే అఘాయిత్యాలు అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మారుతున్నాయని, ఇటీవల మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ జెడ్పీటీసీ భర్త డాన్సులు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కండువాలు వేయాలి, కాంగ్రెస్ పార్టీకి కండువాలు వేయాలి, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయాలంటే కాటారంలో ఉండి కాంగ్రెస్ ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఇవాళ మంత్రికి సీఐకి వస్తా ఉంది. అంటే కారణం ఏంది? ఇవాళ మంత్రిలో మనకు రామగుండం ఏఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజులలో సీఐగా ఉన్నాడు, ఆయన వచ్చిండు మళ్ళీ ఇక్కడికి. అంటే వీళ్ళంతా కూడా రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అందరినీ బీఆర్ఎస్ నుంచి కండువాలు వేయాలి. నేను అందుకే చెప్పిన నాలాంటి వాడిని చంపించే ప్రయత్నం చేస్తారు వీళ్ళంటే. ఈ ఆఫీసర్లందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎప్పుడు అవకాశం దొరుకుతప్పుడు ఇక్కడ నన్ను పూర్తిగా ఇక్కడి నుంచి లేకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఏఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ సీఏగా చేసిపోయింది. ఇవాళ మంత్రికి మొన్నటి దానుకోండి, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్లో పోయింది. ఆయన ఇవాళ రేపు వస్తాడు కావచ్చు. సీఐ కాటరంలో ఎస్ఐ చేసి ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ జమ అవుతా ఉన్నారు. ప్రసాదరావు అనే ఎస్ఐ కాంగ్రెస్కి అక్కడ ఆ రోజు కూడా ఇక్కడ కొయ్యూరులో ఆయన ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా పోలీసులను వాడుకొని మాలాంటి వాళ్ళను, కింద నుంచి వచ్చిన వాళ్ళను రాజకీయ సమాధి చేయడానికి కోసం, ఎక్కడ కూడా గొంతును వినపడకుండా చేయడానికి మంత్రిని ఎమ్మెల్యే తమ్ముని కనుసన్నల్లో డబ్బులు ఇవ్వండి, వసూలు చేసుకోండి. మేము ఎన్నికల్లో పెట్టిన డబ్బులు మళ్ళీ ఇక్కడ మాకు వసూలు తమ్ముడు ఇక్కడ చేయాలి. ఢిల్లీకి కప్పం కట్టడానికి అన్నయ్య హైదరాబాద్లో చేయాలి. ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్గా అన్నయ్య అక్కడ చేయాలి. సో ఈ వ్యవహారం అంతా కూడా మంత్రి నియోజకవర్గ ప్రజలు గమనించాలి.